టాలీవుడ్ సినిమాలకు పెద్ద సీజన్ అంటే అయితే పొంగల్ లేదంటే సమ్మర్. ఈ రెండింటికి మధ్యలో వచ్చే గ్యాప్ ని చిన్న సినిమాలు బాగా ఉపయోగించుకుంటాయి. ముఖ్యంగా మార్చి నెలలో స్మాల్ అండ్ మీడియం రేంజ్ సినిమాలు హిట్ అవ్వడం సెంటిమెంట్ గా వస్తుంది. మరి ఈ ఏడాది మార్చిలో కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ అవుతుందా? టేక్ ఎ లుక్. టాలీవుడ్ లో మార్చి నెల చిన్న సినిమాలకు కలిసొచ్చే సీజన్. 2023 మార్చిలో వచ్చిన బలగం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతకుముందు వచ్చిన జాతిరత్నాలు, పలాస బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకున్నాయి. దీంతో ఈ ఏడాది మార్చిలో ఆ మ్యాజిక్ రిపీట్ చేసే సినిమా ఏది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మార్చి మొదటి వారంలో జిగేల్, చావా సినిమాలు వస్తున్నాయి. ఆల్రెడీ ఉత్తరాదిన హిట్ అయిన చావాపై ఓ మోస్తారు అంచనాలు ఉన్నాయి. రెండో వారంలో కిరణ్ అబ్బవరం, దిల్ రుబాతో పాటు ప్రియదర్శి, కోర్ట్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మూడో వారం చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ లేవు. కానీ నాలుగో వారం మాత్రం రోజుకో సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. 28న రాబిన్ హుడ్ రిలీజ్ అవుతూ ఉంటే 29న బాక్సాఫీస్ బరిలో దిగుతుంది మ్యాడ్ స్క్వేర్. లూసిఫర్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. సూపర్ హిట్ అయిన మ్యాడ్ సినిమాకి సీక్వెల్ గా మ్యాడ్ స్క్వేర్ వస్తుండటంతో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మొత్తం మీద మార్చి నెలలో 10కి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో ఏది సూపర్ హిట్ కొడుతుందో చూడాలి.